సాయిప్రసాద్ రెడ్డి గారు, చంద్రకాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజలకు స్పష్టత ఇచ్చినట్లుగా నటించారు. ఆ నటించడము మన కమలా హుసేన్ గారికి చూస్తే గిన నాకన్నా మంచి నటించే వాళ్ళు ఆదంలో ఉన్నారు కదా అని ఆయన భావిస్తాడన. సర్వే నంబర్ 66 36 ఎకరాలు ప్యూర్ పట్టా ల్యాండ్ అయితే మీరెందుకు కన్వర్షన్ లెటర్ తీసుకున్నారు? ఎంఆర్ఓ గారి నుండి గాని, ఆర్డీఓ గారి నుండి గాని, కలెక్టర్ గారి నుండి దగ్గరకు వెళ్లి పర్మిషన్ లెటర్ ఎందుకు తెచ్చుకున్నారు? మీరు ఆర్హెచ్ఎస్ చూపిస్తున్నారు గాని మీరు ఆ ల్యాండ్ ముస్లింస్ ది, తర్వాత రెడ్డోళ్ళు కొన్నారు, తర్వాత మా ఎమ్మెల్యే గారి కొడుకు కూతురు పేరు మీద చేసినామంటున్నారు. మీ డాక్యుమెంట్ లోనే కన్వర్షన్ లెటర్ ఉంది, అది ఎందుకు చూపించడం లేదు ప్రజలకి? మీరు ఈ భూమి ఎందుకు తీసుకున్నారు? భీమా కాలేజ్ కట్టాలని తీసుకున్నారు. మరి భీమా కాలేజ్ అక్కడ ఎందుకు కట్టలేదు? వేరే ల్యాండ్ లో ఎందుకు కట్టినారు? ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దాని మీద అప్రూవల్స్ రావు, దాని మీద లోన్స్ రావు, అది ప్రభుత్వ భూమి కాబట్టి మీరు వేరే ల్యాండ్ లో కట్టినారు. అదే నిదర్శనం. మరి చంద్రకాంత్ రెడ్డి గారు గంజాయి వనంలో తులసి మొక్క అనుకుంటుని ఈ రోజు చూస్తే తులసి మొక్క కూడా గంజాయి మొక్కలా మారింది. మీరు 444 సర్వే నంబర్ లో ఏమేం చేసినారో ఆ ప్రజలందరికీ తెలుసు. మరి మా ఆదోని ఎమ్మెల్యే గారు ప్రతిసారి నేను జమీందారుని అని చెప్పుకుంటున్నారు. మరి జమీందారుడు మీరైతే గిన గవర్నమెంట్ భూమితో ఏం పని మీకు? జమీందారుడు అని చెప్పే కొనే మీరు 2004లో ఎమ్మెల్యేగా ఉండి 2005లో ఒక రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తి అది మీరేనా కాదా అని మిమ్మల్ని నిలదీస్తున్నాను. సార్ వ్యాప్ నంబరా సార్? రేషన్ కార్డు నంబర్. ఈ రేషన్ కార్డు మీది కాదా? ఇది వాస్తవమా కాదా అని మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ రేషన్ కార్డులో నాకు సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయము, నేను పేదవాడిని, నాకు నెలకి 8,000 రూపాయల ఆదాయము, నా ఇంట్లో కలర్ టీవీ లేదు, నా దగ్గర సైకిల్ మోటార్ లేదు అని మీరు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చినారు. మీరు 2004లో ఎమ్మెల్యేగా జర్నీ చేస్తూ ఎమ్మెల్యేగా పదవి అనుభవించి మీరు గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకునే శాలరీనే మీకు సంవత్సరానికి సుమారు 7 నుంచి 8 లక్షలు అవుతుంది. మరి మీరు గవర్నమెంట్ దగ్గర శాలరీ తీసుకుంటూ మరి 1,00,000 రూపాయలే నేను నాకు ఆదాయం ఉండేది అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంది. ఇది అవినీతి కాదా? దీనికన్నా పెద్ద అవినీతి ఏదైనా ఉందా? మా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆస్తులు చూస్తే ఏడుకొండల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తుల కంటే అనంత పద్మనాభ స్వామి ఆస్తులు గొప్పగా ఉన్నాయని మనకు తెలుసు. కానీ వాళ్లకన్నా మించిపోయేలా ఉన్నారు మా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆస్తులు. కర్నూలులో అపార్ట్మెంట్లు, నంద్యాల నూనెపల్లెలో భూములు, ఫ్లాట్లు, ఇంకా ఆదోని చూస్తే మన ఆదోని ఆస్పరి రోడ్ లో ఒక ఫామ్ హౌస్, మా ఇంటి వెనకలే మా రారాజు మా ఎమ్మెల్యే గారి ఇల్లు, రైట్ లో ఒక బంగ్లా, లెఫ్ట్ లో ఒక బంగ్లా, వాళ్ళ కార్ పార్కింగ్ ఎస్కేడి కాలనీలో 20 సెంట్లు భూమి. అంటే ఎస్కేడి కాలనీ అంటూనే 30,000-40,000 సెంట్ ఉంది. ఈరోజు 30-40 లక్షలు ఉంది. మరి 20 సెంట్లు కార్ పార్కింగ్ భూమి అంటే మీకు 5-6 కోట్ల భూమి మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి ఉంది. మరి హైదరాబాద్ లో ఒక బంగ్లా అన్నగారికి, మరి హైదరాబాద్ లో ఒక మంచి వెంచర్స్ వేస్తున్నారు.